తిరుపతి జిల్లాలో సుమారు 60 మందికి పైగా దివ్యాంగులకు ప్రభుత్వం చేత అందించే 6,000 రూపాయల పెన్షన్ భృతి కూడా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీరందరికీ ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా కనకదుర్గ దివ్యాంగుల సొసైటీ నాయకులు సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దివ్యాంగులకు సరైన సంరక్షణ కల్పించే ఆర్థిక చేయూత అందులో లేదని ఆయన వాపోయారు. బస్సు పాసు సౌకర్యం, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఏమాత్రం అందడం లేదని వారు వాపోయారు. దివ్యాంగులకు బ్లాక్లకు పోస్టుల నియామకాలలో గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం స్థలాలు అందించలేకపోయినందున వయస్సు మీరిన దివ్యాంగులు సదరు ఫలాలు అందుకోలేకపోయారని, తక్షణమే కూటమి ప్రభుత్వం బ్లాక్ ల్యాబ్ పోస్టులు అమలు చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు. జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో వర్తింపజేసే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి కోదండ, ఇతర దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సంస్థను స్థాపించాము. వికలాంగులకు న్యాయం చేయాలని, పేదరికంలో ఉన్న వికలాంగులు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాల గురించి వాళ్ళకి తెలియజేస్తూ, బలహీన వర్గాలైనటువంటి వికలాంగులు అనేక రకమైన బాధలతో జీవితాన్ని గడుపుతున్నారు. ఉదాహరణకి వాళ్ళకి బస్ పాసులు లేక మరియు ఇంటి స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు చాలా మంది అందులు కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, డెఫ్ అండ్ డెమ్ వాళ్ళు కానీ, మానసిక వికలాంగులకు ఇప్పటికి కూడా చాలా మందికి పెన్షన్ లభించడం లేదు. కూటమి ప్రభుత్వం వారు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. చాలా సంతోషము. కానీ ఇంకా చాలా మందికి పెన్షన్ సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో లభించక బాధపడుతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికే ఈ సొసైటీని ఏర్పాటు చేశాము. ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై హింద్. Today it's a big challenge to get employment. So we are going to play a role of bridge between the government and the employees of differently able people to run a smooth environment, to make the awareness to the government as well to the differently able people. Also today we are going to make awareness to the people who are not receiving many services from the government, like employment, scholarship, pension, free bus pass, and different other facilities. So we are here today to make sure to inform the public that we are playing a role as a bridge between the government and the needed differently.